నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. రాజకీయాలంటే కేవలం రాజకీయాలే కాదు, రాజకీయాల చుట్టూ తిరిగే జ్యోతిష్యం కావచ్చు, అక్కల్ సైన్సెస్ కావచ్చు. అందులో ఇప్పుడు ఎలక్షన్ సీజన్, ఎలక్షన్ ఫీవర్ నడుస్తుంది కాబట్టి ఈ టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్నంత వరకు ఒక బాధ, తెచ్చుకున్న తర్వాత ఒక బాధ. ఈ క్రమంలో జ్యోతిష్యుల్ని, అక్కల్ సైంటిస్టుల్ని ఆశ్రయిస్తున్నారు. సరే, ఎవరు ఎట్లా పోయినా సరే ఆంధ్రప్రదేశ్ అనేసరికి రెండు కుటుంబాల మధ్య పోరు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. స్థూలంగా తేలేది ఇదే. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎవరు ఎమర్జ్ కాబోతున్నారు? అక్కడ నారావారా, లేకపోతే ఆయన నందమూరి వారింటికి అల్లుడిగా వెళ్ళేవాడు కాబట్టి నందమూరి వారి ఇంటి నుంచి తమ కోడలుగా వచ్చిన బ్రాహ్మణ, ఎవరు అసలైన వారసులు కాబోతున్నారు అనే అంశం మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు ఆస్ట్రో అక్కల్ట్ సైంటిస్ట్ మాస్టర్ వడ్డాది రవికుమార్ గారు. నమస్తే రవికుమార్ గారు. నమస్తే సార్. సో పొలిటికల్ ఫీవర్ బాగా ఎక్కువైంది చూస్తున్నాం. ఇంకా షార్ట్లీ వీఆర్ జస్ట్ అహెడ్ ఆఫ్ కపుల్ ఆఫ్ మంత్స్ అంతే ఫర్ ఎలక్షన్స్. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమర్జింగ్ లీడర్గా నారా లోకేష్ని చూస్తుంది. ఆయన కూడా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. సో డిస్పైట్ ఆయన్ని మీకు సోషల్ మీడియాలో ఎక్కువగా ఇద్దరే ట్రోల్ అయ్యారు దేశం మొత్తం మీద. ఒకటి రాహుల్ గాంధీ, రెండు నారా లోకేష్. ఆ అవమానాలను దిగమింగుకొని ఆయన ముందుకు నడిచి 3000 కిలోమీటర్లు నడిచి పీపుల్స్ లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. సో వెనకటికి రాజవంశంలో ఉండేది, యువరాజులు వారి చదువు సంధ్యలు పూర్తయిన తర్వాత దేశాటనం చేసేవారు. ఈయన రాజవంశం ఏంది, ఖచ్చితంగా రాజవంశమే. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వారసులే చంద్రబాబు నాయుడు గారు. ఈయన యువరాజా కాకపోయినా సరే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఏలాలని చూస్తున్న నాయకుడు. ఎలా ఉంటుందండి ఈయన జాతకం? నారా లోకేష్ గారికి యాక్చువల్గా అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే శుక్ర శనుల పరివర్తన ఉంటుందండి జాతకంలో. జనరల్గా మీరు గమనించినట్టయితే పాదయాత్ర మొదలుపెట్టిన నుంచి ఆయన ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మీకు అలాగే రాహుల్ గాంధీ గారిది కూడా సేమ్ పాదయాత్ర మొదలుపెట్టాక మాట్లాడే కంటెంట్లు లేవు వాళ్ళకి. యాత్ర అయితే సఫలీకృతం అయింది తప్ప ఆకర్షించుకునే యోగాలు బాగా తగ్గాయి. ఎందుకంటే శని శుక్రుల పరివర్తన ఉన్న వాళ్ళకి పాదయాత్ర కలిసి రాదు. జనరల్గా ఆయన పాదయాత్ర మొదలుపెట్టాక మీకు తారక రత్న గారికి జరిగినవి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ జరిగాయి. ఆయన దివంగతులు. అందులో ఇంకోటి నారా లోకేష్ గారు అంటే మకర రాశిలో రవి ఉండడం ఏంటంటే మన పూర్వీకులు మన ఇంట మళ్ళీ పుట్టారంటారు. మనం ఏమైనా రెమెడీస్ చేయాలన్నా ఆయన జాతకంలో ఆలు వంశ శాపాలు ఏమైనా ఉంటే అది నివృత్తి చేసి ఫ్రెష్ అప్ చేయడం కోసం పుట్టినటువంటి వ్యక్తి ఆయన. అందులో శని శుక్రులు పరివర్తన చెంది శని యొక్క కర్మ శుక్రుడు తీసుకుంటున్నాడు. అంటే వాళ్ళ నాన్నగారు తర్వాత ఆ బాధ్యతలు కానివ్వండి, ఆ నాయకత్వాన్ని కానీ ఆ ఇంట్లో స్త్రీలు తీసుకుంటారు అతని జాతకరీత్యా. ఓకే, లోకేష్ గారి జాతకరీత్యా. ఎందుకంటే మనం శని యొక్క బలం శుక్రుడితో యాడ్ అయినప్పుడు ఏంటంటే స్త్రీలు అధికంగా ఉండి పార్టీలో చేర్చుకున్నట్టయితే యోగం ఉంటుంది, లేదా స్త్రీల వలన మళ్ళీ అది పునఃస్థాపించబడాలండి. అలాగే ఇంట్లో ఉన్న అందరి కర్మలు నారా లోకేష్ గారికి వర్తిస్తాయి. అంటే రెమెడీ ఎవరు చేసినా పని చేయకపోవచ్చు, కానీ ఆయన చేస్తే పని చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఆయన పార్టీలోకి యాక్టివ్ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఓపెన్గా పూజలు ఎక్కువ జరుగుతున్నాయి. మీరు గమనించినట్టు ఓపెన్గా అంటే ఏంటి, పబ్లిక్లో మనకి తెలిసి చాలా డిస్క్రీట్గా అంటే అది కూడా భువనేశ్వరి గారు ఒక్కరు వెళ్ళేవారు, చేసుకునేవారు, గమనం వచ్చేవారు ఆయన ఆమె. బట్ ఫస్ట్ టైం యాగాలు, హోమాలు, యజ్ఞాలు అండ్ ఆయన గుళ్ళు గోపురాల చుట్టూ తిప్పటం ఇవన్నీ ఈవిడే చేస్తున్నారు. అవును, దానికి కారణం ఆయన జాతకం అండి. అందులో కూడా మీకు చెప్పాను కదా, శని శుక్రుల యొక్క పరివర్తన యోగం వలన ఏదైతే అంటే కర్మాధిపతిను శుక్రుడు పరివర్తన ఎప్పుడైతే చెందారో కుటుంబ సప్తమాధిపతి తల్లో లేకపోతే భార్య వలన యోగం ఎక్కువ కలుగుతుంది ఆయనకి. అలాగే ఆయనకి శని బలాన్ని పెంచితే శుక్రబలం పెరుగుద్ది, అంటే డిస్ప్యూట్స్ పెరుగుతాయని చెప్పొచ్చు. ఇప్పుడు పాదయాత్ర చేసిన తర్వాత ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ మీకు తెలుసు. స్టార్టింగే ఒక నింద పాలవనే బ్యాడ్ సిమ్టమ్స్ ఎక్కువ చూసారండి. అలాగే రాహుల్ గాంధీ పాదయాత్ర కలిసి రాలేదంటారా? 100% రాదండి. మీరు ఇప్పుడు చెప్తున్న మైలేజ్ ఆయన ఇంత పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనా? గా అంతే. జ్యోతిష్యరీత్యా మన జనరల్ అనాలిసిస్ ప్రకారం 100% మీకు ఒక అంటే ఫీడ్బ్యాక్ ఉంటుందేమో కానీ పబ్లిక్ నుంచి ఒక వైబ్ అయితే వచ్చింది. అది మనం అనుకున్నదండి. వైబ్తో పాటు అవతల వైపు కూడా పెరగడానికి ఈ పాదయాత్ర కారణం అని చెప్పొచ్చు.
ఓకే, పాలకపక్షం పెరగటానికి పాలకపక్షం పెరగడానికి ఈయన పాదయాత్రే కారణం అని చెప్తాను నేనైతే. ఎందుకంటే మీ ఎనర్జీని ఎప్పుడైతే డౌన్ ఫార్మేట్లోకి తీసుకెళ్తున్నారో మీరు అనుకునే యోగాన్ని మీరు డియాక్టివేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు గమనించినట్టు మిథున లగ్నం, ఆయన మిథున రాశి, ఇద్దరు ఎదురెదురుగా వచ్చారు. ఒకళ్ళకి చంద్రబలం, ఒకళ్ళకి లగ్న బలం. ఎవరిది మిథున లగ్నం? మిథున లగ్నం లోకేష్ గారిది, మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇద్దరు ఇప్పుడు చూడండి, ఇన్ ఫిజికల్ ఫామ్, ఇన్ ది మెంటల్ ఫామ్. రైట్. కానీ శని శుక్రుల పరివర్తన అయినప్పటికీ మీకు ఏమవుతుందంటే ఈ పార్టీలో స్త్రీల వలన పాలనా విధానం రావాలి, లేకపోతే ఈయన పాలించలేడు. అంటే భువనేశ్వర్ గారైనా రావాలి, లేకపోతే బ్రాహ్మణి గారైనా సపోర్ట్ ఈయనకి కంపల్సరీ కావాలి. అలాగే పార్టీలో స్త్రీల యొక్క ఇంపార్టెన్స్ పెరగాలి, అంటే సీట్లు ఎక్కువ మహిళలకు కేటాయించడం అనేది ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆయన పాదయాత్ర మొదలుపెట్టాక అవతల పార్టీకి కూడా లెవెల్ ఆఫ్ బూస్టప్ వచ్చేస్తుందండి. అందులో ఈయనకి ఏంటంటే ఆల్నాట్స్ అని మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈయనకి కూడా ఇప్పుడు ఇంకొక 2.5 సంవత్సరాలు ఆయనకి స్టార్ట్ అవుతుంది మేషరాశి వాళ్ళకి సెకండ్ టైము. అందులో ఇప్పుడు గురువు యొక్క స్థితిగమనాలు చూసుకున్నట్టయితే 1000 స్థానంలో గురువు, అంటే విపరీతమైన ఖర్చు అవుతుంది, నిలబెట్టుకోవడం కొద్దిగా టాస్క్ అనమాట అండి. ఇప్పుడు టాస్క్ ఎలాగంటే రాజయోగం టాస్క్తో కూడుకున్నటువంటి పరిస్థితులు ఆంధ్రావి. ఇప్పుడు ఆంధ్రాని ఎవరు పరిపాలించడానికి ముందుకు వచ్చినా అబ్నార్మాలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు భారత్ జోడో యాత్ర మన రాహుల్ గాంధీ గారు స్టార్ట్ చేశారు, ఆయన నడవడంలో సక్సెస్ అయ్యాడు తప్ప ఆకట్టుకోవడంలో సక్సెస్ అవ్వలేదు. అయ్యారని చెప్తారా? లేదు. మోడీ గారు సక్సెస్ అయ్యారు, ఎక్కడ ఓన్లీ ఎమోషనల్ పార్ట్లో ఆయన యొక్క మాల్దీవ్స్ లో నడిచి కూడా సక్సెస్ కాగలడు ఆయన జస్ట్ బీచ్లో 4 అడుగులు వేసి. శని యొక్క బలం అండి, అదే అంటున్నాను. పరివర్తన యోగం ఉన్న ఇప్పుడు అదే శని ఆయనకి నీచం రాహుల్ గాంధీ గారికి లగ్నంలో, ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ ఆకర్షణ యోగం తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు అంటే పెద్దవాళ్ళందరికీ ఇష్టమైన మనిషి, చిన్నవాళ్ళ లెవెల్లో వదిలేస్తే బిజినెస్ మెన్స్కి అట్రాక్షన్ అనేది ఉండే, ఇప్పుడు అది తగ్గింది అవైలబిలిటీ అలోకి వచ్చాక నీచ శని యొక్క ప్రభావం. ఇక్కడ శుక్రశనుల పరివర్తన నారా లోకేష్ గారికి కొద్ది డౌన్ చేసి ఎదుటి పార్టీకి శక్తి ఇచ్చే యోగం అయిందని చెప్తాను. ఇప్పుడు కూడా నాకు తెలిసి మదర్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి వస్తే ఈ హ్యాడ్ సమ్ సపోర్ట్. రైట్. ఆయనకి ఇంకోటి యాన్సెస్ట్రల్ కర్స్ అనేది కూడా ఉంటుందండి ఆయనకి, వంశంలో ఏదో. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే పూర్వీకుల శాపాలను పరిష్కరించుకోవడానికి, నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ రీబర్త్ తీసుకుంటారు. ఇప్పుడు మనం మకర రాశిలోకి రవి ప్రవేశించినప్పుడు ఏంటంటే మన పూర్వీకులకి భూమి మీద ఉన్న కర్మలకి కోసం మనం అంటే మూలం తెచ్చినప్పుడు చూడండి వాటి కోసం ప్రేయర్ చేసి మన కర్స్ని రిలీఫ్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్, అంటే ఫ్రెష్ అప్ కోసం. ఎందుకంటే కర్మస్థానంలో రవి గోచారం. అలాగే ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏమవుతుందండి అంటే జనవరి మంత్లో పుట్టిన వ్యక్తులు మన పూర్వీకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిజాల్వ్ చేయడానికి పుట్టినట్టు. అదే వాళ్ళని వాళ్ళ ఒకవేళ ఏమన్నా కర్మలు ఉంటే వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు, వీళ్ళు దాన్ని క్లియర్ చేస్తారు, క్లియర్ చేసి వాళ్ళకి మోక్షం ఇస్తారు. వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు తీసుకోవాలి, లేకపోతే వీళ్ళు సిన్నర్స్ అయిపోతారు. రైట్. ముందర వాళ్ళకైతే ఇచ్చి పంపించాలి కదా, వాళ్ళు క్లియర్ అవ్వకపోతే ఈయన సిన్నర్ అవుతారండి. ఇప్పుడు మన ఇంట్లో ఇలవేల్పులు అని చెప్పండి, కొన్ని శక్తులు అని చెప్పండి, ఏదో ఒక ఫామ్ ఉంటాయి, ఏంజిల్స్ అంటాం, అంటే రకరకాలుగా అంటే విధానాల్లో మనం మాట్లాడి ఏదో ఒక ఎనర్జీ ఫామ్లో ఉండిపోతాం భూమి మీద. అది కర్స్ అంటాడు, రిలీఫ్ అయితే ఇట్స్ లైక్ మోక్షం దొరకదు. ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఎన్ని జనరేషన్స్ తర్వాత ఈ రకమైన ఇది ఇప్పుడు వాళ్ళ పూర్వీకుల నుంచి ఎవరో ఒకళ్ళు రీబర్త్ తీసుకుని వాళ్ళకి 5th జనరేషన్లో జరుగుతున్నటువంటిది. పెటర్నల్ సైడా మెటర్నల్ సైడా? ఫాదర్ సైడ్. పెటర్నల్ సైడ్ ఉంటుంది, ఫాదర్ సైడ్. అందులో ఏంటంటే 4 years బ్యాక్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అది క్లియర్ చేయడానికి వచ్చినటువంటి టైం అండి అయింది. ఇప్పుడు మీరు అంటే పొలిటికల్ థియరీలో గమనించినట్టయితే అంటే ఈరోజు సడన్గా ఈ 1 monthలో కూడా చాలా మార్పులు అయ్యాయి. 50-50 అనే చోటుకు వచ్చింది. ఇది కంపల్సరీ గెలుస్తారనే చోట 50-50 అని వచ్చింది. అలాగే ఇప్పుడు కొద్ది మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరి ఫోర్సెస్ని వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే
ఖచ్చితంగా అయితే ఒక మెజారిటీ అనేది అంటే దీని ప్రకారం గమనిస్తే యోగాలు ఉన్నప్పుడు కూడా ఇద్దరికి డిస్టర్బెన్సెస్తో ఉంటాయి, ఇద్దరు నాయకులకి. లోకేష్ గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా అదే మరి ఏదో ఒక డిస్టర్బెన్స్ అంటే స్టేట్ డిస్టర్బెన్స్ చూపించినప్పుడు నాయకులు డిస్టర్బ్ అవుతారండి. అందులో యోగం లేని వాళ్ళు, యోగం ఉన్న వాళ్ళు మధ్య యుద్ధం కదా. యోగం లేనిది ఎవరికి, యోగం ఉన్నది ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రీత్యా అయితే యోగం కొద్దిగా తెలుగుదేశం గ్రిప్ తక్కువ ఉంటుందండి, యోగ రీత్యా అంటే గ్రిప్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే ఈయన అంటే చెప్తున్నాను కదా, శని శుక్రుల పరివర్తనలో స్త్రీలకు ఎక్కువ కేటాయించడం వల్ల మెజారిటీ తెచ్చుకునే అవకాశం ఈయనకు ఉంటుంది. అంటే కొన్ని ఇండికేషన్స్ అంతున్నాయి సార్, అంటే పొలిటికల్గా నారా భువనేశ్వరి గారిని తెలుగుదేశం పార్టీ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు. అలా తెచ్చుకున్నట్టయితే డెఫినెట్గా వీళ్ళకి 90% వినే ఛాన్స్ ఉంటుందండి. విన్ అయిన తర్వాత సస్టైనబిలిటీ ఫ్యాక్టర్ వచ్చేప్పటికి లోకేష్ గారి జాతకం సహకరిస్తుంది. సస్టైనబిలిటీలో కొద్ది ఇబ్బందులు వస్తాయి మీకు. అలాగే స్త్రీల యొక్క దోషం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఇప్పుడు అలాగే ఈ స్త్రీ అపోనెంట్ అయ్యారనుకోండి ఇబ్బందులు వస్తాయి. దానికి ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళ సిస్టర్ కూడా ఇప్పుడు ఇష్యూతో ఇది ఫేస్ చేస్తున్నారు. ఆ సెంటర్లో సోనియా గాంధీ గారు ఉన్నప్పుడే ఈయన కూడా కొద్దిగా సఫర్ అవ్వడం మనం చూసే ఉన్నాం అంతకుముందు. అలాగే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ సిస్టర్ సేమ్ పార్టీ నుంచి సోనియా గాంధీ గారి బదులు ఆవిడ సేమ్ ఇష్యూస్తో ఉన్నారు. అలాగే ఇప్పుడు తెలుగుదేశంలో కానీ ఆవిడ వచ్చినట్టయితే డెఫినెట్గా అదొక టక్ ఆఫ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. సస్టైనబిలిటీ అనేది యోగానుసారం చూసుకోవడం అండి. ఇంకా ముందు ముందు అంటే వాళ్ళు చేసే మార్పుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పెటర్నల్ సైడ్ కర్సెస్ ఉన్నాయి, దాన్ని అడ్రస్ చేయాలి అని అంటున్నారు. అడ్రస్ చేయడానికి ఆయనకున్న మెకానిజం ఏంటి మరి? అంటే ఎట్లా, హౌ టు గో అబౌట్? ఏమైనా రెమెడీస్ ఉంటే ఆయన బయటపడగలరు? డెఫినెట్గా రెమెడీస్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటేనండి, చంద్రబాబు నాయుడు గారిది మన నారా లోకేష్ గారికి దగ్గర సంబంధాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఈయనకి ఏలనాటి శని జన్మరాహు మీద నుంచి వెళ్ళగానే ఈయనకి శని మార్ద స్టార్ట్, తండ్రికి ఏలినాటి శని వెళ్ళిపోయంగానే ఈయనకి అవును స్టార్ట్ అవుతుంది, ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అప్పుడు కోఇన్సిడెంట్స్గా ఎలాగుంటుంది, మదర్కి దుఃఖం ఎటు చూసినా. రైట్. అంటే ఆయన హెల్త్ అని చెప్పండి. ఇప్పుడు చూడండి ఆవిడ ఎన్నాళ్ళ తర్వాత సంబంధించి స్ట్రెయిన్ తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆల్రెడీ వచ్చింది కదండి. ఇప్పుడు ఆయన విషయంలో వచ్చింది, కొడుకు విషయంలో వస్తే అదొక ప్రాబ్లమెటిక్ క్లైమేట్ అని చెప్పాలి. దీన్ని అకల్ట్ మోడల్లో ఏమైనా చేసుకున్నట్టయితే ప్రొటెక్షన్స్ ఉంటాయి తప్ప అసలు అంటే అకల్ట్ మోడల్లో ఉంటుందండి. అకల్ట్ అంటే మనం పూజా విధానాలతో కాదండి, జనరల్గా లైఫ్ స్టైల్లో ఒక ప్యాటర్న్స్ మార్పు చేయడం, కొద్దిగా దాని యొక్క ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ యాన్సెస్టర్లో ఏమున్నాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు డీప్ ఫ్యామిలీ హిస్టరీ అనేది మీరు వినే ఉంటారు. ఆవిడ చాలా స్పిరిచువల్గా ఉంటారండి, భువనేశ్వరి గారు స్పిరిచువల్. అండ్ ఎప్పటికప్పుడు ఆవిడ ఒక ఇలాలుగానే ఉన్నారు, కానీ ఎప్పుడు రాజకీయాల్లో వేలు పెట్టిన సందర్భం లేదు. కానీ వాళ్ళకు అనివార్యత ఆవిడని ఫోర్స్ చేస్తున్నట్టుంది. ఇన్కంఫర్ట్నెస్ ఆవిడని బయటకు తీసుకొస్తుందండి. కొడుకుది భర్తది డిస్టర్బెన్స్ వల్ల ఆవిడ వచ్చారు. మీరు మామూలుగా పాదయాత్ర ఆమెకు కూడా బర్డనే కదా అది, పాదయాత్ర వల్ల అండి. లేదా నారా లోకేష్ గారు హ్యాండిల్ చేసుకునే విషయమే అది పబ్లిక్ లో. పాదయాత్ర చేసి బలహీనతను ఫీల్ అవుతున్నారు. అది బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ బలహీనతను అయితే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడైతే శని శుక్రుల పరివర్తన ఉంటుందో పాదయాత్ర డిస్టర్బెన్స్ చేస్తుందండి. సో ఆ టైంకి అంటే వీళ్ళకి ఎవరు గైడెన్స్ ఉండకుండా ఉంటారు. ఎందుకంటే గైడెన్స్ అంటే మోడర్న్ ఆస్ట్రాలజీలో కష్టం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు యాపిల్ మొబైల్ కోసం జ్యోతిష్యం చెప్పదు, కమ్యూనికేషన్ డివైజెస్ కోసం చెప్పదు, టెక్నాలజీ కోసం చెప్పదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చెప్పదు. ఇవన్నీ మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు చూడండి, జపనీస్ ఒక గేమ్ తయారు చేస్తే 23 మంది ఆత్మహత్య చేసుకుంటే బ్యాన్ చేశారు గేమ్. సైంటిఫిక్లీ ఏంటంటే ఈ అప్గ్రేషన్ ఎలా చేసి ఉంటారు. వెరీ ట్రూ. ఇప్పుడు ఆ అప్గ్రేషన్ చేసి దాన్ని బ్యాన్ చేయడం, గేమ్ ఆడితే మనుషులు అంటే ఆస్ట్రాలజీ నీడ్స్ టు బి రీఆర్గనైజ్డ్. అంతేనండి. అంటే మన లెక్క ప్రకారం నవగ్రహాలే
ఇప్పుడు చాలా వచ్చినాయి, ఇంకో 15-20 యాడ్ అయినాయి. మన దాంట్లో ఉన్నాయండి. మన దాంట్లో చూడండి, రావణాసుడు పుట్టినప్పుడు, ఇంద్రజిత్ పుట్టినప్పుడు 11 గ్రహాలని భాగ్యస్థానంలో పెడతారు. ఆ టైంలో శని గురువుల యొక్క ఛాయ వలన పుట్టిన గ్రహం మాంది అంటారు. మాంది ఇక్కడ ఉంటే అది కొద్ది డిస్టర్బెన్స్ నేను నెగిటివ్ అబ్జర్వేషన్ ఇస్తుందండి. ఇప్పుడు అలాంటి ఛాయాగ్రహాలను చూడడం మనం జనరల్గా కొన్ని చోట్ల వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ మరి కలియుగం షాడో కింద రన్ అవుతున్నటువంటిది కదండి. ఇప్పుడు ఒకనప్పుడు గ్రహాలు వచ్చాయంటే పిల్లలకు గ్రహణం మొర్రు వచ్చేది, ఇప్పుడు రావట్లేదుగా బయట తిరిగేసిన. దానికి కారణం మీరు జెనెటికల్గా వచ్చిన చేంజెస్ అని చెప్పండి. అలాగే డైరెక్ట్గా రేడియేషన్ అనేది భూమి మీద ఇప్పుడు దిగటం లేదు కదండి. ఇప్పుడు రేడియేషన్ ఉన్నాయి, ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ కెపాసిటీస్ ఉన్నాయి. అంటే మనం డిఫరెంట్ క్లైమేట్ని సృష్టించుకున్నాం. ఇది ఒక ప్లానెటరీ మోషనే కదండి. సో మారిన పరిస్థితుల్లో లోకేష్ గారికి అధికార యోగం లేదా రాజయోగం ఎప్పుడు పట్టచ్చు? రాజయోగం ఇప్పుడు పడుతుందండి, కానీ నిలబెట్టుకోవడం అనేది టాస్క్. ఇక్కడ పట్టడం ఇప్పుడు ఎలాగోలాగా పట్టుద్ది గ్రహస్థితి రీత్యా, కానీ నిలబడడమే గగనం అవుద్ది. అంటే మీకు ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అంటారు కదా. ఇప్పుడు 4 fathers రిచ్ కాదు సార్, 4 fathers రిచ్ కాదు. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కష్టం మీద వచ్చిన. అవును, ఇప్పుడు అలాంటి స్థాయికి ఒక జాతకం తీసుకొచ్చేస్తే ఈ జనరేషన్ తర్వాత 4 fathers రిచ్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వంశం. ఒకప్పుడు అమరావతిని రూల్ చేసిన వారు ధరణికోటని రాజధానిగా చేసుకుని అమరావతిని రూల్ చేసిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి వితరణశీలి, విద్యా దానం చేసిన వాడు. అండ్ అదే వంశంలో ముక్త్యాల మహారాజా వారు 1,00,000 ఎకరాలు ఇచ్చారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కోసం. అటువంటి డైనాసిటీ వాళ్ళది చంద్రబాబు నాయుడు గారిది. మరి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏమి లోకేష్ ఉండవా? డెఫినెట్గా మీరు ఇప్పుడు ఒక మాట అన్నది రైట్ అండి. కానీ యోగం ఎవరి దగ్గర అయితే తరం మార్చే యోగం చంద్రబాబు నాయుడు గారికి పట్టింది. అంతకుముందు ఎంత గ్యాప్ ఉండి ఉంటుంది మీరు చెప్పారు? చాలా గ్యాప్, మధ్యలో ఎవరు ఏంటో అనేది జనరల్గా 4 generations చూడాలి. తరం చంద్రబాబు నాయుడు గారు మార్చారు, ఇతను మార్చింది 4 తరాలకు ఉంటుంది. కానీ ఒక తరం ఆర్పే యోగంతో ఉన్నా చాలు మీకు. అలాగా దాన్ని మనం ప్రిడిక్షన్ పార్ట్లో ఎలా చెప్తామంటే, కృష్ణుడి తర్వాత కృష్ణుడు కొడుకు ఏం చేయలేదు. కృష్ణుడు రాజగురువు రాజ్యాలు నిలబెట్టినటువంటి వ్యక్తి. ఆయన యొక్క కొడుకుకి ఆ యోగం లేకపోవడం వలన మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగిందో మీకు పుట్టింది కదా యాదవ కులంలో. అదే మనకి ఆవిడ గాంధారి శాపం కూడా ఉంటుంది. బట్ యాక్చువల్గా అయితే పుట్టుకు ముందు కదా శాపం, మొన్న పెడుతుంది ఆవిడ, లాస్ట్లో పెట్టుద్ది. బట్ యాక్చువల్ ముందే అలాంటి బర్త్ ఉన్న చైల్డ్ వచ్చాడు కదా, ముందే పుట్టాడు కదండి ఆయన. మరంటే ఖర్చుని ఎవరో ఒకరు ఎండ్ చేసే వాళ్ళు పుడతారు కదా. ఈయన ప్రొటెక్ట్ చేసుకోగలరు, కానీ స్త్రీ మూలకంగా సపోర్ట్తో. లోకేష్ గారు ఐడెంటిటీ వచ్చింది కూడా మ్యారేజ్ తర్వాతనండి, మీరు గమనించినట్టయితే. అంతకుముందు ఆయన ఐటీ సెక్టార్లో ఉండి అన్ని సాధించినప్పుడు వరల్డ్ బ్యాంక్ అండ్ బట్ యాక్చువల్గా ఐడెంటిటీ మ్యాన్ పవర్ నుండి ఒక ఎస్టాబ్లిష్మెంట్ రిజల్ట్ అనేది మనం చిన్నప్పటి నుంచి టాలెంట్ అవ్వచ్చు, కానీ ఐడెంటిటీ వచ్చిన రోజుని కదా కౌంట్ చేస్తాం. అలా చూసినట్టయితే ఆఫ్టర్ మ్యారేజ్ అయింది యోగరీత్యా. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ కోయలేషన్లో వెళ్తున్నారు తెలుగుదేశం జనసేన. కోయలేషన్లో వెళ్ళిన లోకేష్ గారి యోగం సరిపోదంటారా? పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి పడదండి, జాతకరీత్యా. ఎందుకంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది పవన్ కళ్యాణ్ గారి జాతకం లోకేష్ గారికి తెచ్చేస్తుంది. ఆయన ఇస్ టూ ఎమోషనల్, రైట్లీ సెడ్. ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఇద్దరికి గురుబలాలు ఒకలాగా ఉంటాయి. ఓకే, ఇద్దరు గురువు ఒకసారి నీచం చెందుతాడంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవే జనాల మీద ప్రభావం అవుతుంది. అది ఆల్రెడీ ఇండికేషన్ మీరు చూస్తున్నారు. అంటే పరస్పరం వేరే ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ దేర్ ఇస్ నో అంబిగ్విటీ, చంద్రబాబు గారే సీఎం, ఆ విషయం సమర్థుడు అనుభవజ్ఞుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారని అంటాం అనేది కొంత మళ్ళీ గ్యాప్ వైడెన్ చేసింది. నిజమే మీరు అన్నది. ఎందుకంటే మీకు వాళ్ళిద్దరు గురువు ఒకసారి డౌన్ అవుతారండి. అంటే మీకు ఎలా ఉంటుందంటే
ఇద్దరికి అడ్వైజరీ పార్ట్లో ఒకేసారి మిస్టేక్ జరుగుద్ది. అంటే ఒకే సలహా ఇద్దరికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే. అడ్వైజరీ పార్ట్ ఫెయిల్ అవుద్దండి. ఆ పార్ట్ ఫెయిల్ అవగానే వీళ్ళిద్దరు ఇబ్బంది పడతారు. రైట్. అందులో ఒకరికి శుక్రుడు ప్లస్ అయితే ఒకరికి మైనస్. పవన్ కళ్యాణ్ గారికి మైనస్, ఈయనకి ప్లస్. వాళ్ళ పొసగదు అంటారు ఇద్దరు కలిపి కోయిలేషన్లోకి వచ్చిన. అవ్వదండి అది. మరప్పుడు కొన్ని లోకేష్ గారికి ఏమైనా జాతీయ రాజకీయాల్లో గుర్తింపు వచ్చే అవకాశం ఉందా? జాతీయ రాజకీయాల్లో కాదు, స్టేట్లోనే. స్త్రీ కానీ భార్య సపోర్ట్ తీసుకోవడంలో వారి యోగం ఉంటుంది. వారి మదర్ కానీ లేకపోతే వారి వైఫ్ బ్రాహ్మణి గారి కానీ తీసుకోవాలంట. కంపల్సరీగా తీసుకుంటేనే యోగం అండి. ఆ యోగం లేకపోతే ఆ యోగాన్ని డిస్టర్బెన్స్ ఎక్కువ ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు మీకు జనరల్గా మనం ఏం చెప్తామంటే ఎంత పండితులు ఎంత ఎవరు ఉన్నప్పుడు కూడా యోగం అనేది దాని నిర్ణయం వచ్చి కాలంతో వస్తున్నప్పుడు దాన్ని తప్పించడం కష్టం అండి. ఇప్పుడు ఎందుకంటే రిచువల్స్ పార్ట్కి వచ్చినప్పటికీ రాములు వారు స్వర్ణ అశ్వాన్ని బలిస్తారు యాగానికి, ఎందుకంటే నిజమైనది వద్దని. ఫస్ట్ టైం ఆయన రిచువల్ బ్రేక్ చేస్తారు. ఆ బ్రేక్ నుంచి ఆయన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో ఆయన వాస్తవంగా అసలు యాగస్వాన్ని బలి చేసుకుంటే యోగం ఉండేది, కానీ ఆయన అది ఒప్పుకోరు కదా. ఎందుకంటే ఆ కష్టాలు పడాలని ఉన్నప్పుడు రిచువల్ని వాళ్ళే బ్రేక్ చేసేసుకుంటారు. నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు ఎంతో బ్లెస్డ్ కాకపోతే ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా 20 ఏళ్ళు పైబడి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడంటే ఎంత పెద్ద యోగం ఉండాలి. దేశ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకున్నాడు ఆయన. మీకు అదేనండి అంటున్నాను కదా, సూటబుల్ ప్యాటర్న్స్ ఉన్న వ్యక్తులు పరిపాలనా విధానం చేయగలరు. ఇప్పుడు మీకు అదే అంటున్నాను, మన ఎలా చెప్పాలంటే అసలు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్లోకి వచ్చిన తర్వాత ఆయన ఒక డిస్టర్బెన్స్లో వచ్చారు. ఒక పక్కన ఆయన డిస్టర్బెన్స్ జరుగుతుంది, ఒక పక్క ఫౌండేషన్ వేసుకోవడం, రెండింటికి ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఎంత యోగం లేకపోతే ఆయన ఇన్ని వీటి నుంచి బయటకు వచ్చి ఒక మెజారిటీని క్రియేట్ చేసుకున్నారు. స్టేట్ డివైడ్ అయ్యాక ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మీకు తెలిసినవే. ఆల్మోస్ట్ ఒక రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి జరిగాయి. తెలుగుదేశానికి ఎక్కువ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఫౌండేషన్ పట్టడం జరగడం, అలాగే ఆయన యోగాన్ని పట్టుకున్నారు. ఆయన బాబు గారు యోగాన్ని పట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అలాగే లోకేష్ గారు పట్టుకోవాలి. అలా పట్టుకుంటే స్ట్రెంగ్త్ దేవుడు ఆయనకి ఇచ్చాడా అని అడుగుతున్నాను. అంటే ఆయన జాతకంలో ఉందా? స్త్రీ మూలకమేనండి. మరి అయితే వాళ్ళ తల్లిగారి సపోర్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా జ్యోతిష్యంలో ఏం చెప్తారంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటే సరిపోద్ది అంటారు. అమ్మవారు పక్క నుండి ప్రజల కోసం నడిపించరండి. ఆవిడ బ్లెస్ చేసిన తర్వాత నడుస్తాం. అలాగే స్త్రీని ఒక పదవిలో ఉంచాలని సంకల్పిస్తే ఫౌండేషన్ పడుద్ది. అంటే అదే పరిస్థితి అంటే భువనేశ్వరి గారన్నా ముఖ్యమంత్రి అవ్వాలి, లేకపోతే బ్రాహ్మణి గారన్నా కావాలి. అంతేనండి. అంతే. ఈయన నెక్స్ట్ ఇన్ కమాండ్గానే ఉంటారు కానీ కమాండర్ ఇన్ చీఫ్ కాలేరంట. వచ్చిన తర్వాత హ్యాండ్లింగ్ కష్టం అవుద్ది. ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న రాజు ఎప్పటికీ రాజు కాలేడండి. రాజు అందుబాటులో ఉండకూడదా? అంటే పాలించే వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండకూడదు కదా. ఇప్పుడు మనం ఎలక్షన్ ముందు పబ్లిక్లో ఉంటాం, ఎలక్షన్ తర్వాత సెక్యూరిటీతో ఉంటాం. మరి అదేదో ముందు అక్కడే పబ్లిక్లో ఉండడం అంటే ప్రోటోకాల్ ఎలాగో సేమ్ అలాగే. ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటేనండి, వన్స్ మనం ఒక పవర్ని కానీ ఎక్యూర్ చేసేటప్పుడు ఆ పవర్ పబ్లిక్లో ఉంటే నీచం అండి. ఇప్పుడు రవి సప్తమం పాదయాత్ర చేయడం ద్వారా ఆయన పవర్ పబ్లిక్లోకి వెళ్ళిపోయిందంట, తగ్గిందండి. పాదయాత్ర చేయడం వల్ల పబ్లిక్ ఫేమ్ తగ్గుద్ది, అది 100% తగ్గుద్ది. సో ఓకే, అకార్డింగ్ టు అకల్ట్ సైన్సెస్ మీరు చెప్పారు. అకల్ట్ సైన్సెస్లో ఆయన పాదయాత్ర చేశాక ఆయన పర్సనల్ దీంట్లో చూసినట్టయితే కేసు అండి, లోకేష్ గారికి రాజయోగం లేదు, ముఖ్యమంత్రి కాలేరు అని మీరు చెప్తున్నారు. విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫీమేల్ ఫ్యామిలీ మెంబర్స్, తల్లిగారు కావచ్చు, ఆయన భార్య కావచ్చు అండి, వాళ్ళు తీసుకురావాలంటారు. అలా కాకుండా జూనియర్ ఎన్టీఆర్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? 100% ఉంటుంది. ఎందుకంటే ఆయన శుక్రయోగంతో ఉన్న వ్యక్తి కదండి, కంపల్సరీ ఉంటుంది. ఆయనకు రాహుమార్దశలో ఉంటుంది, కానీ ఆయన ఆంధ్రాని పరిపాలించలేరు. ఓకే, తెలంగాణకి ఆయన అంకితం. సో తెలంగాణ సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ మనం ఎప్పటికైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, చాలా అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్. మరి ఇదే క్రమంలో ఇప్పుడు లోకేష్ నాయుడు గారి జాతకంలో వారి మదర్ జాతకం సపోర్ట్ కానీ,
లేకపోతే వారి భార్య సపోర్ట్ కానీ తీసుకుంటే ఫ్లరిష్ అవుతారు. కంపల్సరీ. కానీ ముఖ్యమంత్రి అయితే కాలేరు అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి పదవి అధిరోహించేటప్పుడు స్త్రీ యొక్క స్థానం వల్ల అతను పరిపాలించగలరండి. ఆయన పరిపాలన అనేది డైరెక్ట్గా చేసే టైంకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఎలా చెప్పాలి, చైర్లో కూర్చోవాలంటే ప్రాబ్లం మొదలవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం చేశారండి, జనరల్గా ఫెయిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్లేస్ని ఇచ్చేసినప్పుడు కూడా నెక్స్ట్ టైం గెలిపోయినానికి ఆ పవర్ లేదు కదా. సేమ్ యోగం అనేది యాత్రోచికంగా రావచ్చు, ఓకే, కానీ నిలబడాలంటే అది కంపల్సరీ యోగమే సపోర్ట్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందండి, 10 ఏళ్ళు ఉంటుంది, 10 నుంచి 12 ఏళ్ళు యోగం ఉంటుంది. ఏపీకి నెక్స్ట్ వచ్చే ఏ సీఎం అయినా ఇబ్బంది పడతారండి. కారణం ఏంటి? కారణం అంటే జనబలం పెరిగినటువంటి శని గోచారం ప్లస్ తెలుగుదేశం పార్టీకి ఫౌండేషన్ పడిన డేటు నుంచి వచ్చిన ఇబ్బంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పాత ఇష్యూస్ ఉంటాయి, ఇప్పుడు మొన్న క్రాస్ ఇష్యూ ఒకటి జరిగింది, ఇప్పుడు అలాంటివి ఏమైనా ఆయన మీద కూడా అభియోగాలు పడి లేకపోతే పాత ఏమైనా బయటకు వచ్చి. ఇప్పుడు ధర్మం ఏదైనా క్రాస్ షేప్లో ఆయన డయాస్ ఏర్పాటు చేసుకుని అందరినీ కలిదిరుతుంది. అది లాంగ్ షాట్లో తీసినప్పుడు క్రాస్ కనిపించింది, దాని మీద చాలా పెద్ద వివాదం అయింది. క్రాస్ మీద నడుస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని, అపచారం కదా అని వారి. మరి అది నిజంగా అపచారమేనా? అపచారం అంటే జనరల్గా అకల్ట్ ఫామ్లో అయితే కాదండి, ఎందుకంటే క్రాస్ బిఫోర్ కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. జీసస్ చనిపోయిన తర్వాత క్రాస్కి పవర్ వచ్చింది, ఎందుకంటే శిక్ష కోసం క్రాస్ని వాడేవారు అక్కడ. అంటే అక్కడ క్రాస్ అనేది బిఫోర్ ఎగ్జిస్టెడ్, బట్ అది పవిత్రత ఎప్పుడు చెందిందంటే ఆయన మరణాంతరం చెందింది అంటారు, దేహత్యాగం చేస్తారు అంతే. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మతం సింబల్ చేసి ఇదంతా ఇష్యూ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది అవగాహన ప్రజలకే కానీ లేకపోతే తాంత్రికంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టే అంటారు. ఆయన ఫార్ములా యూజ్ చేస్తున్నారండి, ఎందుకంటే గురువు గోచారాన్ని ఫాలో అవుతున్నారు, నార్త్ ఈస్ట్ కార్నర్ని టార్గెట్ చేస్తున్నారు, వాస్తుని సెట్ చేసుకుంటున్నారు. ఆయనకు బలోపేతమైన ప్రాంతాల్లోనే వాస్తు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఆయన ఎట్లా సెట్ చేసుకున్నారో వీళ్ళు కరకట్టం దిగువన వీళ్ళ ఇల్లు ఉంది, అంటే ఈయన నివాసం ఉంటున్నారు ప్రస్తుతం. అది కొందరు అంటున్నారు నదీ ప్రవాహానికి దిగువకు ఉంది, అది అలా ఉండకూడదు అంటున్నారు, నిజమేనా అండి? ఉండకూడదు, అది నారా లోకేష్ గారికి పనిచేయదు, చంద్రబాబు నాయుడు గారు పనిచేసింది. ఆయన పనిచేస్తుంది కదా, ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారుగా 5 ఏళ్ళు, ఆయన పనిచేస్తుంది, అబ్బాయికి పనిచేయదు. మరి అయితే ఆయన కొత్త ఇల్లు తీసుకోవాల్సిందే కంపల్సరీగా. ఆయన పాలన కంప్లీట్గా అకల్ట్ చార్ట్ కన్సిడర్ చేసి అంటే ప్రెడిక్షన్ పార్ట్లోకి వస్తే ఆయన బోల్డ్ సెట్ చేసుకోవాల్సినవి ఉన్నాయండి. లేకపోతే 4th జనరేషన్ చైల్డ్ లాగా ఇబ్బంది పడతారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు తరాల్లో 4వ తరం ఏదైతే ఉందో ఆ కండిషన్కి వచ్చేస్తారు. ఓకే, అంటే గర్వం పొజిషన్ ఉంటుంది తప్ప హ్యాండ్లింగ్ రాదు. మీకు బుధకేతువులు లక్షణం తెలుస్తూ ఉంటుంది ఆయన మాట్లాడినప్పుడు, ఏదో కంట్రవర్సీ వస్తుంది. బుధకేతువులు ఉంటాయి, జనరల్గా బుధుడు టంగ్ మీద కమాండ్ ఇస్తారట కదా. అవును, బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ అండి. బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ అంటే మీరు ఏది ఆలోచిస్తారో అది మాట్లాడడం కదా. ఇప్పుడు మీరు మాట్లాడితే కట్ అయిపోవాలి, లేదా నత్తి ఉండాలి. జనరల్గా ఏంటంటే మెడికల్ టర్మినాలజీలో ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో నత్తి రావాలి, లేకపోతే గొడవలు రావాలి. గొడవలు ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఏదో ఒకటి కాంట్రవర్సీ అవుతానే ఉంటుంది ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నత్తిలాగా ఉంటుంది, అంటే లైక్ వర్డ్స్ కొద్దిగా అంటే మర్చిపోయిన. ఆయనకి కేతువు బుధుడు కలిసి ఉంటారు, ఇద్దరు నాయకులకి గమనించారా? జగన్ గారు కానీ బుధకేతువులు ఆ ఇద్దరికి ఉంటారండి. రైట్. ఐడియాలజీలో దే లైక్ సైంటిస్ట్లు అండి, బట్ ఇంప్లిమెంటేషన్ టాకింగ్లో కొద్దిగా కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశాను కదా, లోకేష్ గారికి ఆయన రాజయోగం కావాలి పట్టాలి అంటే వారి తల్లి గారు కానీ వారి భార్య బ్రాహ్మణి గారు కానీ ఎవరో ఒకళ్ళు ఆయనకు సపోర్ట్గా నిలబడాలి. ఒకవేళ అధికారంలోకి వచ్చినా సరే నిలబెట్టుకోవటం అనేది పెద్ద సమస్యగా మారుతుంది, బికాజ్ ఆఫ్ ది రన్నింగ్ పీరియడ్ అండ్ రాబోయే పీరియడ్. ఇంకో 2 నెలల్లో 2 ఏళ్ళలో ఆయనకి ఏలినాటి శని రాబోతుందిట. సో ఇది ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. లోకేష్ గారు మాత్రం ఆ పదవికి అందనంత దూరంలో ఉన్నారనేది ఆస్ట్రాలజికల్ అండ్ అక్కల్ట్ పరంగా ఆయన చెప్తున్నది. సరే, దానికి రెమెడీస్ లేవా అంటే ఉన్నాయంటున్నారు. అవి ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.